నా పేరు సువర్ణ. మా ఆయన పేరు నాతాను. ఇక్కడికి వచ్చినాక గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ప్రవీణ్ కుమార్ సారు మాకు ప్రేయర్ చేసినాడు. ప్రేయర్ చేసి మాకు 22 సంవత్సరాలు అయింది పిల్లలు కాక. మేము ఎన్నో 2 ఆపరేషన్లు చేయించుకున్నాను. 2 ఆపరేషన్లు చేయించుకున్నా నాకు పిల్లలు పుట్టలేదు. నన్ను ఆస్తి 4 ఎకరాలు పొలం అమ్ముకున్నాను. నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఇల్లు ఒక్కటే ఉంది. ఎక్కడికి వచ్చావు తల్లి ప్రేయర్ చేయించుకోవడానికి? ప్రేయర్ చేయించుకునేడానికి ఇక్కడికే వచ్చినాను. ప్రామిస్ ల్యాండ్కి ఎప్పుడు వచ్చావు? 6వ నెల 12వ తారీఖు వచ్చినాము. ఇక్కడ మేము జూన్లో అంటే 6వ నెల 12వ తారీఖు వచ్చినాము. మాకు ఇక్కడ వచ్చిన 2 నెలలకే నాకు గర్భం నిలబడింది. దేవుడు నాకు అద్భుతం చేసినాడు. ఇప్పుడు ఎన్నో నెల? నాకు ఇప్పుడు 7వ నెల. చూడండి, 22 సంవత్సరాలు బిడ్డలు లేరంటే ఎక్కడి నుండి వచ్చారు? కర్నూలు జిల్లా మాది. కర్నూలు జిల్లా నుండి వచ్చిందంట. జూన్ నెలలో వచ్చి ప్రార్థన చేయించుకుందంట. 2 సర్జరీస్ కూడా అయినాయి చెప్తుందామే. బిడ్డలు లేరంట. కానీ జూన్ నెల 12వ తారీఖు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిందంట. దేవుడు అప్పుడు అదే తర్వాత గర్భం తెరిచాడు. ఇప్పుడు 7వ నెల. 22 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచి చూడండి 7th మంత్ సహోదరి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభుకే మహిమ. ఎవరైనా ఈ సాక్ష్యాలు వింటున్న మీరు, ఎవరి ద్వారా ఇది జరగదు, ప్రభుని యేసు నామం మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి ఈ బిడ్డకి మంచి ప్రసవం ఇచ్చును గాక. ఈమె సాక్ష్యం ద్వారా మీరు ఎంతమంది ఉన్నారో మీరు కూడా బలపరచబడి దేవుని సాక్షిగా నిలబడదురు గాక. ప్రైజ్ లార్డ్ తల్లి. నా పేరు నిస్సి అమ్మ. నా సాక్ష్యం ఏంటంటే అమ్మ, గత 2 వారాలుగా నాకు వెన్నెముక నొప్పి నుంచి మెడ వరకు చాలా నొప్పిస్తుందమ్మా. మెడ అంతా పూర్తిగా పట్టేసి అటు ఇటు తిప్పనీయకుండా చేస్తున్నాడమ్మా. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెక్ చేసి వాళ్ళు సర్వైకల్ ప్రాబ్లం వచ్చిందమ్మా నీకు అన్నారు. నా ఏజ్ వచ్చి 33 అమ్మ. ఈ వయసుకి నాకు ఆ ప్రాబ్లం వస్తే ఏంటి నా పరిస్థితి అని చాలా బాధపడినాను, చాలా దిగులు పడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను, దేవుడా నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నాకు 2 ఆడపిల్లలు, వారు ఇంకా చిన్నపిల్లలు, వారికి చేయాల్సింది చాలా ఉంది కదా అని చాలా దిగులు పడుతూ ఉండేదాన్ని. కానీ అమ్మ విడవకుండా ప్రార్థన చేసుకుంటా అంటే మీ వాక్యం ఏంటంటే ప్రతిరోజు మీ దిన వాగ్దానంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాంటే 50 రోజుల ప్రార్థన రోజు అమ్మ ఫాదర్ గారు సూటిగా నాతోనే మాట్లాడాడమ్మా. ఏంటంటే అది ముందు వాటిని మీకున్న బాధను మీరు గుర్తుపెట్టుకోవద్దమ్మా, అవన్నీ గతించిపోయినాయి, దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. అంతేకాదు మీ పిల్లల్ని చూసే వరకు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అని కూడా వాగ్దానం ఇచ్చినాడమ్మా. అది నా కోసమే అనిపించింది. ఎందుకంటే నేను ఏదైతే బాధపడ్డానో మనసులో ఆ దాని గురించే ఆ డాడీ నాతో సూటిగా మాట్లాడాడమ్మా. నిజంగా దేవుడు ఉన్నాడమ్మా. మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడమ్మా. మీరు ఎంతో సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలమ్మా. ఎందుకంటే మాలాంటి వారికి ఇంకా వాక్యం అందిస్తూ ఇలా బలపరుస్తూ ఉండాలమ్మా. అంతేకాదు నా ప్రాబ్లం కూడా చాలా మటుకు తగ్గిందమ్మా. వందనాలమ్మా. నిజంగా మీరు ఇచ్చే వాక్యాన్ని బట్టి మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నానమ్మా. ఇంకా ఇలానే మీరు ఆరోగ్యంతో ఎంతోమందికి వాక్యం చెప్పాలని ఆశపడుతున్నానమ్మా. వందనాలు. నా పేరు అనూష. నేను వైజాగ్ నుంచి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. నేను గత 7 months నుంచి ఫైబ్రాయిడ్స్ అనే పెయిన్తో చాలా బాధపడుతున్నాను మమ్మీ డాడీ. నాకు ఆ పెయిన్ వచ్చినప్పుడల్లా నా లెఫ్ట్ హ్యాండ్ చాలా పెయిన్ అంటే అసలు నేను ఆ పెయిన్ వస్తున్నప్పుడల్లా నేను మా మమ్మీ హాస్పిటల్కి వెళ్దాం అని అలా అని ఫైబ్రాయిడ్స్ అని అయితే చెప్పారు. కానీ నాకు ఏదో తెలియలేని భయంతో నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను మమ్మీ డాడీ. అయినప్పటికీ నేను ఒక దినాన్న 20 days ప్రేయర్స్ అవుతున్నప్పుడు అలా యూట్యూబ్ చెక్ చేస్తుంటే మీ ప్రేయర్స్ నాకు కనిపించాయి. నేను ఆ దినం నుంచి ఆ 20 days ప్రేయర్స్ నైట్ ప్రేయర్స్లో కూడా నేను పాల్గొన్నాను. ఆ స్కాన్ రిపోర్ట్లో కూడా అంటే నేను ఎంతో భయంతో వెళ్ళాను స్కాన్ రిపోర్ట్కి. అయినప్పటికీ ఫైబ్రాయిడ్స్ ఇది కామన్ అని లేడీస్ ప్రాబ్లం అని చెప్పారు. అయినప్పటికీ పెయిన్ అయితే మాత్రం చాలా సివియర్గా ఉంటుందా మమ్మీ. కానీ నేను ఈ ప్రార్థనలో ఈ 50 days ప్రేయర్స్లో కానీ ప్రేయర్స్లో ఎప్పుడైతే పాల్గొన్నానో నాకు చాలా దుష్టుడు చాలా గలిబిలి చేశాడు మమ్మీ డాడీ. అంటే ఎలా అంటే నువ్వు ప్రేయర్స్లో చేస్తున్నా పెయిన్ ఇంకా ఎక్కువైపోయేది. నాకు ఒక్కొక్కసారి అనిపించేది ఏంటి దేవా నేను ఎంత ప్రేయర్ఫుల్గా నేను ఉంటున్నా నాకు ఎందుకు ఈ పెయిన్ తగ్గట్లేదు, ఎందుకు దేవా ఇన్ని ప్రాబ్లమ్స్, ఒక హెల్త్ ఇష్యూ తర్వాత ఒక హెల్త్ ఇష్యూ, ఎందుకు దేవా నన్ను ఇంత పరీక్షిస్తున్నావని నేను పట్టుదలతో భారంగా మీ వాక్యాలు అయితే మమ్మీ డాడీ నేను
ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు ఈ ప్రేయర్నే నేను వింటాను. ఆ వాక్యం ఎంతో బలపరిచింది, ఎంతో శక్తినిచ్చింది, ఎంతో బలాన్ని ఇచ్చింది. నేను కృంగి ఉన్నప్పటికీ నన్ను కృంగినివ్వకుండా లేవనెత్తింది మీ వాక్యాలు. ప్రతిదినం అనుదినము వాక్యాలు చదువుతుంటే నాకు ఒక గొప్ప, అంటే దేవుడు నా పట్ల ఉన్నాడు, దేవుడు నా పట్ల నాకు మంచి శక్తిని ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు అని అనుదిన వాక్యాలు, ఒక్కొక్క వాక్యం నాకు చాలా శక్తినిచ్చింది, బలాన్ని ఇచ్చింది. అలానే మమ్మీ డాడీ ఈ 50 days ప్రేయర్స్లోని నేను ఒక గొప్ప స్వస్థత పొందుకున్నాను. నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు అలా దేవా ఇంత నిన్ను బ్రతిమలాడుతున్నా, ఎందుకు దేవా నా పట్ల నువ్వు, నా ఆరోగ్యం పట్ల నువ్వు ఎందుకు దేవా సమాధానం దయచేయట్లేదని నేను ఎంతగానో ప్రార్థించాను. అయితే మమ్మీ డాడీ నేను 2 months నుంచి నేను పీరియడ్స్ అవ్వలేదు, ఏంటి దేవా ఒక హెల్త్ ఇష్యూ తర్వాత ఒక హెల్త్ ఇష్యూ అనేసి నేను ఎంతగానో కృంగి ఉన్నప్పటికీ మమ్మీ డాడీ 50 days ప్రేయర్స్ లాస్ట్ డే ప్రేయర్లోని డాడీ మాట్లాడిన మూడు ఇంపార్టెంట్ థింగ్స్లో సెకండ్ది మీ ఆరోగ్యము మంచిగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు, మీకు మంచి ఆయుష్ ఉంది, మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి అని ఆ దినం దేవునితో నేను ఎంతగానో ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ మాటలు పట్టుకొని. పేరు స్వర్ణ, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను మమ్మీ. నేను 2011 నుంచి మీ వాక్యం వింటా ఉన్నాను మమ్మీ, ఎంతో బలపరచబడ్డాను మమ్మీ. అదేవిధంగా 2 years నుంచి బాబు ఎంతో హెల్త్ ఇష్యూస్ చాలా ఉండడంతో మమ్మీ నేను 2 years నుండి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుండగా మమ్మీ మీ ప్రార్థనల ద్వారా ఎంతో బలపరచబడ్డాను మమ్మీ. ఆ జూన్ మంత్లో నేను ప్రార్థిస్తుండగా మమ్మీ ఒకరోజు సాయంకాలం 7 o'clock సర్వీస్లో మమ్మీ మీ ద్వారా దేవుడు అఖిల యవన బిడ్డ సంపూర్ణ స్వస్థత నీకు దయచేస్తున్నానని మీ ద్వారా మాట్లాడాడు మమ్మీ. ఆ రోజున మోకరించి నేను స్తుతించి ఆరాధించాను మమ్మీ, దేవుడికి ఎంతగానో మొరపెట్టుకున్నాను మమ్మీ. అప్పటి నుండి ఇప్పటి వరకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని బిడ్డకి దయచేశాడు మమ్మీ. అదేవిధంగా మీ వాక్యం వింటూ బిడ్డలిద్దరూ కూడా మమ్మీ బాగా అద్భుత రీతిగా బలపరచబడుతున్నారు మమ్మీ. ఆ దేవాది దేవుడికే కోటాది స్తుతులు స్తోత్రములు మమ్మీ. ఎంత అద్భుత రీతిగా లోకానుసారంగా బతుకుతున్న బిడ్డలిద్దరిని కూడా లేవనెత్తి అద్భుత కార్యం బిడ్డలిద్దరి జీవితంలో జరిగించాడు మమ్మీ. ఆ దేవాది దేవుడికి కోటాది స్తుతులు స్తోత్రములు మమ్మీ. అదేవిధంగా ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. అమ్మ, నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను కోయిటి దేశంలో పనిచేస్తున్నానమ్మా. నన్ను ఇక్కడ 10 నెలలమ్మ ఆహారం తినకపోకుండా చేతబడి కింద చేశారమ్మా. కంటి నిండా నిద్రపోనవలేదమ్మా నన్ను. అలాగే దేవుడు నన్ను విడిచిపెట్టలేదమ్మా. నాకు చాలా తోడుగా ఉన్నాడమ్మా. ఉదయకాలంలో వాగ్దానం వినేదాన్ని, సాయంకాలం 50 రోజులు ఉపవాస ప్రార్థనలో 50 రోజులు పాల్గొన్నానమ్మా. 50వ రోజు దేవుడు నాకు వాగ్దానం చేశాడమ్మా. ఎన్నో వాగ్దానాలు చేశాడమ్మా. నన్ను బాధ పెట్టిన వాళ్ళ మేమే బాధ పెట్టామని చెప్పారమ్మా. నాకున్న బంధకాల సంఖ్యలన్నీ విడిపించాడమ్మా. కేవలం మీ లైవ్ వల్ల, మీ లైవ్ లేకపోతే నేనేమైపోయి ఉండేదాను, నా బిడ్డలకి నేను లేకపోయి ఉండేదానమ్మా. కేవలం మమ్మీ ప్రార్థన వల్ల, కేవలం డాడీ ప్రార్థన వల్ల నాకు ఎంతో సహాయం చేశాడు దేవుడు. వాళ్ళే ఇంటికి పంపించేద్దామని చెప్పారమ్మా. నాకు చాలా మేలులు చేశాడు, అద్భుతాలు చేశాడు దేవుడు. గొప్ప కార్యాలు జరిగించాడమ్మా. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారమ్మా దేవుడు నాకు. 50వ రోజున ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఈరోజు మీ ద్వారాగా నన్ను నిలబెట్టారమ్మా. కేవలం మీరు లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో నాకే తెలియదమ్మా. ఈ దూరదేశంలో రెక్కలా కష్టపడుకోవడానికి వస్తే ఇలా బాధ పెట్టారమ్మా. ఏంటి ప్రభు అని ఒక్కటే ఏడుపు, ఒక్కటే బాధ. ఎంతో కన్నీరు కాచాను. నా కన్నీరుకి, నా వేదనకి, నా బాధకి దేవుడు నాకు సహాయం చేసి నా సంఖ్యలో బంధకాల నుండి విడిపించి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఈ రీతిగా నన్ను నిలబెట్టినందుకు కేవలం మమ్మీకి నా వందనాలు, డాడీకి నా వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చూడండి, భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయటానికి దేవుడు 12 మంది యవనస్తులను చూస్ చేసుకున్నాడు. 12 మందిని చూస్ చేసుకునే టైంలో రాత్రంతా ప్రార్థనలో గడిపినాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపి 12 మందిని ఎన్నుకొని దాంట్లో యూదా ఇస్కరియోతును కూడా ఎన్నుకున్నాడు. హల్లెలూయా.
12 మందిని ఎవరిని ఎన్నుకున్నాడు? నమ్మని తోమాని ఎన్నుకున్నాడు. పట్టించే శత్రువులకు పట్టించే యూదా ఇస్కరియోతును ఎన్నుకున్నాడు. అబద్ధాలాడే పేతురుని ఎన్నుకున్నాడు. చూడండి, రాత్రంతా ప్రార్థనలో ఉండి ఒక డిజాస్టర్ తెచ్చే 12 మందిని ఎన్నుకున్నాడు. నతానియేలు అంటున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు, నజరేతులో ఏమైనా దొరుకుతుందా పిచ్చిగాని మీకు అనేసి అంటే యేసయ్య నతానియేలుని ఎన్నుకున్నాడు. అంటే ఆ రెవల్యూషన్ని రిజెక్ట్ చేసినాడు నతానియేలు, తక్కువ అంచనా వేసినాడు. అట్లాంటి వ్యక్తిని నతానియేలుని దేవుడు ఎన్నుకున్నాడు, యేసయ్య ఎన్నుకున్నాడు. ఈ 12 మంది భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసినారు. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కొట్టాలంతా. అదే దేవునికి ఈ పాత్రలు కావాలా? నా ప్రార్థన అదే. నువ్వు పేదవాడివి అనుకుంటున్నావా నానా? నాకు చదువు లేదు, నాకు అందరిలాగా టాలెంట్స్ లేవు, గిఫ్ట్స్ లేవు, నేను పబ్లిక్ మధ్యలోకి నేను వెళ్ళి నిలబడే ధైర్యం లేదు, స్టేజ్ ఫియర్. మోర్ అవర్ ఐఎమ్ ఇన్ ఎ విలేజ్, ఒక పల్లెటూరులో ఉన్నా, నా ద్వారా ఏం జరుగుతుంది అనుకుంటున్నావా? దేవుడు నన్ను ఎన్నుకోగలుగుతాడా అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ లోకమంతా నిన్ను రిజెక్ట్ చేసినా నేను నిన్ను ఎన్నుకుంటాను. చప్పట్లు కొట్టాలంతా. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో స్టెఫెన్ వీళ్ళందరూ కూడా పేతురుతో వెళ్తూ ఉన్న వాలంటీర్స్ వాళ్ళు. హల్లెలూయా, వాలంటీర్స్. పేతురు సభ పెట్టినప్పుడు వాలంటీర్ వర్క్ చేసేవారు, డెసిషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు. పేతురు మెసేజ్ ఇవ్వగానే భోజనం అందించేవారు. వారు వాలంటీర్స్. ఎవరు? స్టెఫెన్. కానీ వాలంటీర్స్ గా పని చేసి 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 చివరికి ఆ స్టెఫెన్ దేవుని యొక్క కృప పొందుకున్నాడు. చప్పట్లు కొట్టాలంతా. దేవుని కృప పొందుకున్నాడు. జస్ట్ వాలంటీర్, అషర్. ఒక టైం వచ్చింది, స్టెఫెన్ ని దేవుడు అభిషేకించినాడు. వేల ప్రజలు ధైర్యంగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చినాడు. ఐ వాంట్ టు రిమైండ్ యూ ఎవ్రీబడి, దేవుడి అంత్య దినాలలో ఆయనకి పాత్రలు కావాలా? ఆ పాత్రలు వాలంటరీ వర్క్ చేసే పాత్రలు కావచ్చు, కెమెరా షూటింగ్ తీసే పాత్రలు కావచ్చు, ఆన్లైన్ టీంలో ఉండే పాత్రలు కావచ్చు, వంటలు వండే పాత్రలు కావచ్చు, పాటలు పాడే పాత్రలు కావచ్చు, ఆరాధన చేసే పాత్రలు కావచ్చు, వాయిద్యాలు వాయించే పాత్రలు కావచ్చు. ఈ స్టెఫెన్ ఆ పనులు చేస్తూ 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 ఒక టైం వచ్చింది, దేవుడు స్టెఫెన్ ని తన ఆత్మచేత అభిషేకించినాడు. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, దేవుడు నిన్ను నన్ను ఎన్నుకునే టైం ఇది. ఆమేన్. ఈ టైంలో గాని దేవుని పని చేయటానికి ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే దేవుడు ఇంకొక వ్యక్తికి అవకాశం ఇస్తాడు. స్టేజ్ మీద నిలబడి ప్రసంగాలు చేసే పిలిపే అది పిలుపని కాదు. స్టేజ్ మీద నిలబడి పాటలు పాడే పిలిపే అది శ్రేష్టమైన పిలుపు అన్నది కాదు. కిచెన్ లోకి వెళ్ళి వంటలు వండేది కూడా అదొక పిలిపే. అందరికి వంటలు వండి వడ్డించడం అది పిలిపే. డిస్ప్లేలో కనబడేదే పిలుపు కాదు. వాలంటీర్ వర్క్ చేసేది పిలుపు. ఈరోజు నీకు డబ్బు ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ప్రజలని హ్యాండిల్ చేసే ఏదో రకమైన ఆ యొక్క టాలెంట్స్ ఉన్నాయి. యవన బిడ్డలారా, మీరు వచ్చి వెళ్ళిపోయే పాత్రలుగా ఉండొద్దు నాన్న. మీరు మీ బలాన్ని ప్రభు కోసం ఉపయోగించండి. జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ కొన్ని అవర్స్, ఆదివారాలు ప్రభు పనిలో వాడబడండి. ఐఎమ్ సారీ లార్డ్ అంటావా, దేవుడు ఆ పాత్ర ఇంకొక పాత్రను ఎన్నుకుంటాడు. ఇది అంత్య దినాలలో దేవుడు మనకిస్తున్న పిలుపు. మేము వాలంటీర్ వర్క్గా చేసినాం. నేను మమ్మీ పాటలు పాడేవారం, క్వైర్లో ఉండేవారం, వంటలు వండేవారం, వంటలు సర్వింగ్ చేసేవారం. అంటే భవిష్యత్తులో నేను సేవకుడిని అయితా అని ఆలోచనతో చెయ్యలే. ఒక విశ్వాసిగా నా వంతు దైవజనులకి మేము సహకరించినాం. ఒక టైం వచ్చింది, సడన్ గా దేవుడు బయటికి తీసుకుని వచ్చినాడు. ఈరోజు నీకు బలం ఉంది, జ్ఞానం ఉంది బిడ్డ. ఎవరో ఏమైనా అనుకుంటారని వెనకంజ వేయకు. యెషయా 5వ అధ్యాయం దాకా ఒకవేళ ఆ యెషయా లాగా ఉన్నావేమో, ఈ 2022లో క్రొత్త యెషయా కావాలి, అది నువ్వే. చప్పట్లు కొట్టాలా? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు
నెగ్లెక్ట్ చేయకు, రిజెక్ట్ చేయకు. నీ ప్లేస్లో దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఏలియా అంటున్నాడు, ప్రభా ఇంతటితో చాలు. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ మినిస్ట్రీ, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ థ్రెటనింగ్ కాల్స్ అని చిన్న మాట అన్నాడు. దేవుడు అన్నాడు, చలో, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ మై సన్, కమ్ ఆన్, వెళ్ళు, షాపాతు కుమారుడైన ఎలీషాని పట్టాభిషేకం చేయి. బా, ఎలీషా ఆ సీన్లోకి రావద్దు అసలు. ఒకటే ఒక మాట అన్నాడు, చాలు ప్రభా, ఇంతటితో చాలయ్యా, నాతో కాదు. ఆ ఒక్క మాట. దేవుడు ఎంత డీసెంట్ దేవుడు అంటే, బలవంతంగా, ఆయన సాడిస్ట్ కాదు ఆయన. బలవంతంగా నువ్వు చెయ్యాలంతే అని ఆ సాడిజంని కనపరిచేవాడు కాదు. ఐఎమ్ సారీ లార్డ్ అని ఏలియా అన్నాడు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో. ఇమీడియట్గా దేవుడు అంటున్నాడు, మై సన్ ఎలైజా, ఐఎమ్ వెరీ సారీ. షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు, ఆయనని పట్టాభిషేకం చేయి. అబ్బా, ఇశ్రాయేలీల మీద రాజుగా సౌలు సదాకాలం ఉండాలా, సదాకాలం ఇశ్రాయేలీల మీద రాజు. ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం అది. కానీ ఎప్పుడైతే రిజెక్ట్ చేసినాడో ఆ కాల్ని, ఆ పిలుపుని రిజెక్ట్ చేసినాడు. ఐ టెల్ యూ వన్ థింగ్ బిడ్డ, ఐఎమ్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఐ ప్రొఫెసైజ్ టు సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడు. చేయి పైకెత్తి గట్టిగా చెప్పట్లు కొట్టండి. దేవుని పని మీకు తోచినంత చేయండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తుండగా మీకు తోచినంత చేయండి. అవర్ విజన్ ఈజ్ నాట్ హండ్రెడ్స్, థౌజండ్స్, lakhs of people. Something or the other. నీకు తోచినంత, నీకున్న జ్ఞానమును బట్టి ప్రభు కోసం చేయి. నీవు దేవుని పని చేస్తే నీవు దీవించబడతావు. దేవుని యొక్క చేతిలో ఒక పాత్రగా వాడబడటానికి సిద్ధపడావు. ఇన్ని రోజులు నేను 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా ఉన్న యెషయానే, కానీ ఈరోజు ఎందుకో 6వ అధ్యాయంలో ఉన్న యెషయాగా నేను మారాలని ఉంది. అందుకని దావీదు ఒక మాట ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు, విరిగి నలిగిన హృదయము నీవు అలస్యము చేయవు. దేవుడు ఇట్లాంటి పాత్రల గురించి వెతుకుతున్నాడు. ఎప్పుడైతే యెషయా నోటి నుంచి ఆ మాట వచ్చిందో, దేవుడు బలమైన ఆత్మచేత యెషయా నింపి రాజుల దగ్గరికి పంపించినాడు. విరిగి నలిగిన హృదయం. హల్లెలూయా. ఏంటిది విరిగి నలిగిన హృదయం? నీవు నేను చనిపోవాలి, మనలో యేసయ్య బ్రతకాల. మనం జీరో అయిపోవాలి, ఆయన హీరో అయిపోవాలి. అది విరిగి నలిగిన హృదయం. ఒకటి, ప్రభువా, నీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే నన్ను పరీక్షించి పరిశోధించి నాకు చెప్పయ్యా, నేను సెట్ చేసుకుంటా. దట్ ఈస్ వన్ పాయింట్. రెండోదిగా, విరిగి నలిగిన హృదయం అంటే యేసయ్య బ్రతకాలి, మనం చనిపోవాలా. యేసయ్య హీరో కావాలి, మనం జీరో అయిపోవాలా. ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అయినా, సిస్టర్ షారోన్ అయినా, కల్వరి మినిస్ట్రీస్ అయినా, మిరకిల్స్ అయినా, వండర్స్ అయినా, హీలింగ్స్ అయినా, ఏదైనా అది జీరో అయిపోవాలి, యేసయ్య హీరో అయిపోవాలా. హల్లెలూయా. ఆ విధంగా మైండ్ని మనం ట్యూన్ చేసుకుందాం. అందుకనే పేతురు అంటాడు, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మా దగ్గర ఉన్నదల్లా యేసు నామం మాత్రమే. హల్లెలూయా. యేసు నామంలో లేచినాడు అన్నాడు అంతే. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి he preached about Christ. Just he preached about Christ. Christ, Christ. మా మెసేజెస్లో ఫైనల్ కంక్లూజన్ మేము క్రైస్ట్ని తీసుకొని రావటానికి కారణం దట్ ఈస్ బిబ్లికల్. ఎప్పుడైతే క్రీస్తు ప్రకటించబడ్డాడో అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఆమేన్. క్రీస్తు ప్రకటించబడ్డాడో అక్కడ కుంటివాడు లేచి పరిగెత్తినాడు. చూడండి, మోషే కాలంలో ఎందరో మోషే లాంటి వారు ఉన్నారు, కానీ దేవుడు మోషేని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన సాత్వికుడు. చప్పట్లు కొట్టాలి. దావీదు కాలంలో ఒకవేళ ఉండొచ్చు, కానీ దావీదుని ఎందుకున్నాడంటే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడు. హల్లెలూయా. అంటే 8వ వచనం చదువుదాం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏం ట్రాన్స్ఫర్మేషన్ చూడండి యెషయాలో. నేను ఎవరిని పంపాలా ఐజయా అంటే నేనున్నా. మూడవది ఏంటిదంటే సాక్రిఫిషియల్ లైఫ్. తన లైఫ్ను సాక్రిఫైస్ చేసినాడు. ఈ 3 మన జీవితాలలో
దేవుడు కోరుతున్నాడు. అందుకని ఎస్తేరు ఒక మాట 4వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఓకే. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఓకే. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. ప్రవేశించుటకు ఇట్స్ వెరీ హార్డ్, చాలా కష్టమైనను. నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించెదను. చాలు చూడండి, నేను నశించినా నశించెదను. రిస్క్ తీసుకుంటున్నా, నేను రాజు దగ్గరికి నేను వెళ్తున్నా. ఇట్స్ ఇంపాసిబుల్ రాజు దగ్గరికి వెళ్ళటానికి, అంత ఈజీగా రాజు వెళ్ళటానికి ఛాన్సెస్ లేవు. కానీ ఎస్తేర్ అంటుంది, నేను నశించినా నశించేదను. చప్పట్లు కొట్టండి అంతా. నేను రాజు దగ్గరికి వెళ్తా, రిస్క్ తీసుకుంటా. థర్డ్ ఏంటిదంటే రిస్క్ టేకింగ్ లైఫ్. మనకి రిస్క్ తీసుకోవడానికి విసుగు. వింటున్నారా? అంతా ప్లగ్ అండ్ ప్లే. అక్కడ ఉంటే ఎక్కాలా, వచ్చేసేయాలి, వెళ్ళాలా, అంత ప్లగ్ అండ్ ప్లే. మనకి రిస్క్ తీసుకోవటానికి ఏంటిది? విసుగు. కానీ ఎస్తేర్ ఏం చేసిందంటే రిస్క్ తీసుకున్నది. చప్పట్లు కొట్టండి అంత. రాజు దగ్గరికి వెళ్ళటానికి రిస్క్ తీసుకుంది. ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి. కాబట్టి యవ్వన బిడ్డలారా, సహోదరి సహోదరుడా, నీవు 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా ఉన్న యెషయలాగా ఉంటావా? ఉండు, బలవంతం చేయడు. కానీ 6వ అధ్యాయంలో ఉన్న యెషయ ఒక మాట అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనాంగం మధ్యలో ఉన్నా, నేను నశించదను. దావీదు అంటున్నాడు, నీకు ఆయాసకరమైనది ఏమనంటే రోజు ప్రార్థన చేసుకోండి, నాలో నుంచి తొలగించండి. కోపం ఉందా? విసుగుదల ఉన్నదా? ప్రేమించలేకపోతున్నావా? క్షమించలేకపోతున్నావా? ఆ యేసయ్య మనస్సు నీలో లేదా? ప్రార్థన చేసుకో. నీకు ఆయాసకరమైనది ఏమన్నుంటే తొలగించు. రెండోదిగా విరిగి నలిగిన హృదయం. ఏంటిదంటే యేసయ్య డిస్ప్లేలో కనబడాలా, మనం స్క్రీన్ వెనకాలకు వెళ్ళిపోవాలా. మూడవదిగా సాక్రిఫిషియల్ లైఫ్, రిస్క్ తీసుకుందాం. ప్లీజ్ యవ్వన బిడ్డలారా, రిస్క్ తీసుకుందాం. ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు కూడా ఈ యొక్క పంటను కోస్తారు. ఎప్పుడు కోస్తారంటే విరిగి నలిగిన హృదయం. ఫస్ట్ది ఏంటిది? ఆయనకి ఆయాసకరమైన, చేయి పైకెత్తి చెప్పండి. ఎదుటి వారికి, దైవ సేవకులకి, ప్రవక్తలకి ఆయాసకరమైనది కాదు, ఆయనకి ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదో ఆ స్కాన్ మనం ప్రతిరోజు తీసుకోవాలి. రెండోదిగా విరిగి నలిగిన హృదయం. మూడోదిగా రిస్క్. అందరు చెప్పండి, రిస్క్ తీసుకుందాం. ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి. ఒక తండ్రిగా నేను మీకు పిలుపునిస్తున్నా, మీ యవ్వన బలాన్ని ప్రభు కోసం వాడుకోండి. రేపటి దినం సిక్ అయిపోతే అప్పుడు వాడబడాలనంటే వాడబడలేరు. 1 నుంచి 5వ అధ్యాయంలో యెషయ ప్రవక్తనే. హల్లెలూయా! ప్రవక్తనే. మందిరానికి వచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, ప్రార్థన చేయించుకునేవాడు, దశమ భాగం ఇచ్చేవాడు, అన్ని చేసేవాడు. కానీ ఆ యెషయాకి 6వ అధ్యాయంలో యెషయాకి చాలా తేడా ఉంది. కాబట్టి 6వ అధ్యాయంలో ఉన్న యెషయా వలె ఈ 2022లో నేను ఉండాలనుకుంటున్నా అన్నవారు ఈ రాత్రి మీ జీవితాలు ప్రభు సమర్పించుకోండి. అందరం కూడా లేచి నిలబడదాం. తండ్రి, ఈరోజు ఎంతమంది ఈ వర్తమానం ద్వారా నీ చేతిలో వాడబడే పాత్రలుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో నశించిపోతున్న ఆత్మలని నీ వైపు తరలించే సాధనాలుగా, పాత్రలుగా బిడ్డల్ని వాడుకోండి. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్, టీవీ వ్యూవర్స్, ఈ మందిర ప్రాంగణంలో ఉన్న వారిని ప్రత్యేకంగా దర్శించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ పక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారున్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను. ఈరోజు ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడైతే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.